అమ్మాయి ఏం టార్చర్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేబుల్ పండు. యాక్చువల్లీ ఈ సినిమాలు తీసుకొని వీళ్ళు నా దగ్గరకు వస్తారు, లేదా నేను వీళ్ళ దగ్గర పోతుంది తెలియదు. ప్రతిసారి నా దగ్గరికి వస్తారు. సో ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అమ్మాయి లవ్ చేసుకోవడం, ఈ లెస్బియన్ కాన్సెప్ట్ అనమాట. మనం గట్టిగా పచ్చిగా మాట్లాడితే సో ఏంటబ్బా నాకు అర్థం కావట్లే. అంటే చూస్తున్న తెలుగులో కానీ అసలు వాళ్ళిద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా నాకు అర్థం కాదు. చాలాసేపటి దాకా అర్థం కాలే, చాలాసేపటికి అర్థమైంది. సో ఓహో వీళ్ళు అట్నుంచోలే చిర్రా అని అనిపించింది. అమ్మమ్మమ్మమ్మమ్మ నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అమ్మో ఇలాంటి సినిమా, చండాలం సినిమా, దరిద్రమైన సినిమా, నికృష్టమైన సినిమా నేను అనను. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, నేను ఏం అనను. కానీ ఏమో ఇలాంటి వేడి కాన్సెప్ట్ చూడాలంటే, చేయాలంటే, డైరెక్ట్ చేయాలంటే, ప్రొడ్యూస్ చేయాలంటే మన బాలీవుడ్లో కరణ్ జోహర్ తర్వాతే నాకు తెలిసి. నిన్ను చూడకొని చెప్తాను, గూగుల్లో ఈయనే ప్రొడ్యూసర్ అయి ఉంటాడు ఈ సినిమాకి. అలాంటి వంకర్ సినిమా అన్నమాట. ఇవి ఎందుకు నాకంట పడ్డాయంటే ఏమో కర్మ, ఏం చేస్తాం. ఇక పడ్డది, ఇక చూసినా, అనుకోకుండా చూసినా. ఇక చూస్తూ ఉంటే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ ఉన్నాయి. అంటే టేకింగ్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగుంది అని చెప్పి చూస్తూ ఉన్నా. చాలాసేపు సస్పెన్స్ అర్థమైంది. వీళ్ళిద్దరిలో వైఫ్ ఎవరు, హస్బెండ్ ఇద్దరు వైఫ్లే. ఎవరో ఏం అర్థం కావట్లే, ఎవరు వస్తురు ఎవరు పోతురు ఏం అర్థం కావట్లే మూవీలో. థ్యాంక్ గాడ్ నేను ఇది రన్ టైం చాలా తక్కువ ఉండడం వల్ల ఇంకా సేవ్ అయిపోయాను అనమాట. 1 hour 40 minutes ఎంత ఉంటుంది. ఇక తెలుగు డబ్బింగ్ కూడా ఉందని చెప్పేసి చూసేసిన. ఇక మూవీ పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్స్ బాగున్నాయి, అండ్ హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏముంది నాకు తెలియదు, కానీ చూడడానికి బాగున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ ఉన్నాయి, అండ్ టేకింగ్ బాగుంది. ఇవి ఓన్లీ పాజిటివ్ అనమాట. మిగతా మూవీ మొత్తం నెగిటివ్ ఉంటుంది. ఆ స్టోరీ పాయింటే చాలా చండాలంగా చెత్తగా ఉంది. వదిలేండి, లైట్ తీసుకోండి. లాగ్ అనిపించింది, వెళ్తా ఉంటుంది అనిపించిన ఫస్ట్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్ ఏం అర్థం కాలేదు అసలు. అంత ఎక్కలేదు నాకైతే మూవీ. అండ్ ఆ కాన్సెప్ట్ ఏందో, వాళ్ళ విధానాలు ఏందో, వాళ్ళేందో ఇప్పటికి అర్థం కావరా బాబు. నా జీవితానికి అసంతృప్తి ఉందంటే అది ఇదే అన్నట్టు. ఈ బాలీవుడ్ వాళ్ళ వ్యవహారం ఏందో, వాళ్ళ కాన్సెప్ట్ ఏందో, వాళ్ళ స్ట్రాటజీ ఏందో అసలు నాకు అర్థమే కాదు. ఎట్లా తీసిరని అనిపించింది ఈ సినిమా అయితే. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు డాక్టర్లే ఆల్రెడీ క్యాషింగ్ ఇద్దరు డాక్టర్లే లివింగ్ లో ఉంటారు. సో ఒక ఆమె మీద సెక్సువల్ హెరాస్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు యాక్చువల్లీ అమ్మాయి మీద వస్తే అబ్బాయి ఫీల్ అవ్వాలి, అబ్బాయి మీద వస్తే అమ్మాయి ఫీల్ అవ్వాలి కదా. అమ్మాయి మీద వస్తే అమ్మాయి ఫీల్ అవుతారు. చిటికెలు అంటే కొత్త కొట్టు అనమాట. సో ఈమె ఫీల్ అయ్యి వీళ్ళిద్దరు గొడవపడి అది అక్యూజ్డ్ అనమాట. అందుకే మూవీ పేరు అక్యూజ్డ్ అని వచ్చింది. సో తర్వాత నిజంగానే ఆమె అలా చేసిందా, లేకపోతే ఆమె మీద కావాలని ఎవరైనా చేస్తున్నారు అనేది మూవీ యొక్క స్టోరీ విన్నారు, నా రివ్యూ చూసారు. మీరు మూవీ కనుక చూసారనుకోండి, ఇక మీ కర్మ, నేను చెప్పలేను. ఈ మూవీని అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వరాలు. నాకు తెలుసు ఇలాంటి సినిమాలు తీసుకొని నా దగ్గరికి వస్తారని తెలుసు మీరు ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు. కానీ నేను అమరుణ్ణి, నేను ఇలాంటి కాన్సెప్ట్లను ఎంకరేజ్ చేయ. ఏదో కొత్తగా ఉండే ప్రొడక్షన్ వాళ్ళకి రిచ్ అని చెప్పేసి ఓపెన్ చేసినా, కానీ పెద్ద ఏం లేదు సార్, చూసి బొక్క అసలు ఏం లేదు సార్ ఆ మూవీలో అన్నట్టు నేను ఇంతలో రివ్యూ ఇస్తాను కదా. ఏం లేదు, చండలం, చూసి వేస్ట్. అండ్ దీనికి మళ్ళీ బీజంలు, సాంగులు చూస్తున్నా ఏం చూస్తున్నా అట్లుంది. గోవర్ధన నీకు మొత్తం బాగా పెరిగిపోయిందిరా అంటారు కదా. దీని వల్ల బీజంలు, సాంగులు అనమాట. వీళ్ళు తీసుకున్న కాన్సెప్టే చండాలమైన కాన్సెప్ట్. అంటే ఎలా చేంజ్ చేయాలా, జనరేషన్ ఎలా చేంజ్ చేయాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. అది చేంజ్ అవ్వదు. ఇంకా జెన్జీ జనరేషన్ వాళ్ళు ఇంకా అసలు స్మోకింగ్, డ్రింకింగ్ కూడా వదిలేసారు. ఇంకా వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు మాకన్నా. జెన్జీ జనరేషన్ వాళ్ళు మీరు ఎంత చేంజ్ చేసినా కానీ వాళ్ళు చేంజ్ అవ్వరు. కానీ అమ్మాయి లవ్ చేసుకుంటారు, కానీ అబ్బాయి లవ్ చేసుకోరు. కానీ మీరు ఇక లైట్ తీసుకొని ఇలాంటి కాన్సెప్ట్లు కొంచెం దూరం పెట్టండి. నా కంటికి అసలు దూరం పెట్టండి. నేను ఏదో మంచిగా ఇప్పుడు ఏం అనలేను కాబట్టి మీరు బతికిపోయారు. లక్కీ బాయ్స్, లక్కీ గర్ల్స్ అనమాట. అండ్ నేను దీన్ని ట్రోల్ చేయడానికి నేను ఇప్పుడు ట్రోల్ చేసే సిచ్యువేషన్లో లేను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ అక్యూజ్డ్ మూవీ. ఈ మూవీ చూడకుండానే కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో స్టోరీలో విన్నమాట. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.